చేస్తూ ఉన్నామంటే ఈరోజు జాతి పిత మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ సాక్షిగా ఈరోజు గాడ్సే వారసులు ఈరోజు దేశంలోని ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ఉన్నారు. వాటికి నిరసనగా ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుండు కొడతా ఉంది. ఆ గుండు ఏ విధంగా ఉందంటే సిపిఎం పార్టీ కార్యకర్త ఏ విధంగా నున్నగా తీసుకున్నాడో పేద ప్రజలను దోచుకోవడానికి ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెంచే విధంగా వ్యవహరిస్తుందని తెలియజేయడానికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పక్కన ఉన్నటువంటి దేశాలకి మన దేశంలో ఉన్నటువంటి చమురుని అతి తక్కువ ధరకి సప్లై చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశంలో మీకు ఓటేసినటువంటి ప్రజలకి అందించాల్సినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ను మాత్రం విపరీతంగా నెలలకి 2-3 సార్లు పెంచుతా పేద ప్రజలను నడ్డి వీరుస్తూ ఉన్నాడు. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే పేద ప్రజలు వాడేటువంటి తినేటువంటి తిండి గింజలతో మొదలుకొని కూరగాయల వరకు అన్ని కూడా విపరీతంగా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఆ విధంగా కాకోకుండా ఈరోజు ఆదాని అమ్మానికి ఏ విధంగా ఊడికం చేస్తే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడానికి ఇది ఒక నాందిగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేయాలి. మరో విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో దుర్భరమైన పరిస్థితి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో 114 రూపాయలు పెట్రోల్, కానీ మన రాష్ట్రానికి వచ్చే లోపల 117 నుంచి 120 రూపాయలు అమ్ముతా ఉన్నాడు. నరేంద్ర మోడీ ఒక్కొక్క దోపిడీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్క దోపిడీ చేస్తూ ఉన్నాడు. మరో కొత్త పల్ల ఎత్తారు. ఈ రాష్ట్రంలో పొదుపు చేయాలంట. వారి కొడుకు, వారి ఉప ముఖ్యమంత్రి, 4 అడుగులు వేసి ఫోటోలకు పోజులు ఇచ్చి ఈరోజు పక్కన రాష్ట్రానికి మన రాష్ట్రంలో 4-3 కలిసి 6 హెలికాప్టర్లు పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని మాత్రం పొదుపు చేయాలనడం సిగ్గు చేయడం అనే విషయం. ఫస్ట్ మీరు పొదుపు చేయాలి. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు దోపిడీ నుంచి పొదుపు చేయాలి. ప్రజలకు అందించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తక్షణమే తగ్గించే విధంగా ఆలోచన చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తుందనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నక్కి శ్రీకాంత్.